గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు కార్తికేయ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ పోర్షన్లో మనం చూసే ఫస్ట్ టాపిక్ వచ్చేసి హర్యానా లా ఆన్ హైరింగ్ కాజెస్ కన్సర్న్. హర్యానా గవర్నమెంట్ ఒక లా తీసుకొచ్చిందంట. సో ఆ లా అనేది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేలాగా ఉందంట. సో టాపిక్ లోకి ఒకసారి వెళ్ళిపోదామా? సీ హియర్. హర్యానా గవర్నమెంట్ అనేది ఒక లా తీసుకొచ్చింది. ఓకే, అదేంటంటే టు రిజర్వ్ 75%, సారీ గైస్, టు రిజర్వ్ 75% ఆఫ్ జాబ్స్ ఫర్ లోకల్స్. అంటే అక్కడ ఉన్న లోకల్స్ కి 75% వరకు జాబ్స్ వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి ఒక కొత్త లా తీసుకొచ్చిందంట. అంటే అందరికీనా కాదు. సిహియా హ్యావింగ్ శాలరీ బిలో 30,000, అంటే ఎవరికైతే 30,000 కన్నా తక్కువ శాలరీస్ అనేవి ఉన్నాయో ఆ వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏ సెక్టార్స్ లో అయితే జాబ్స్ చేస్తారో ఆ జాబ్స్ లో 75% వరకు జాబ్స్ లోకల్స్ కి ఇవ్వాలి. అంటే హర్యానాలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి, ఆ స్టేట్ పీపుల్ కి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి ఒక కొత్త లా అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ టాపిక్ మనం మెయిన్ గా దేని గురించి మాట్లాడుకుంటున్నాం? హర్యానా గవర్నమెంట్ ఏంటంటే కొత్తగా ఒక లా ప్రపోజ్ చేసింది అనమాట, ఒక ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. అది ఏంటంటే ఎవరికైతే శాలరీస్ 30,000 కన్నా తక్కువగా ఉన్నాయో సో ఆ ఆ పర్టికులర్ సెక్టర్స్ లో, ఆ పర్టికులర్ సెక్షన్స్ లో, ఆ పర్టికులర్ పీపుల్ కి ఏంటంటే ఖచ్చితంగా 75% జాబ్స్ అనేవి వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. అంటే ఎవరికి ఇవ్వాలి? లోకల్స్ కి మాత్రమే ఇవ్వాలి, ఆ పర్టికులర్ స్టేట్ వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి కొత్తలా అయితే తీసుకురావడం జరిగింది. అయితే దాని ఇంప్లిమెంటేషన్ మాత్రం Jan 15, 2022. సో Jan 15, 2022 నుంచి ఇలా అనేది ఇంప్లిమెంట్ అవ్వడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఈ లా తీసుకురావడానికి మేజర్ రీజన్ ఏంటంటే టు కీప్ అప్ ఎలక్టోరల్ ప్రామిసెస్ బై బీజేపీ ఎల్ఏ జననాయక్ జనతా పార్టీ. సో వీళ్ళు ఆ టైంలో ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన ఎలక్టోరల్ ప్రామిసెస్ ని కీపప్ చేయడానికి యాక్చువల్ గా ఈ లా అనేది తీసుకొచ్చారు. ఓకే గైస్, సీ హియర్. ఇప్పుడు దాని బ్యాక్గ్రౌండ్, దాని కాంటెక్స్ట్ అనేది క్లియర్ గా అర్థం చేసుకుందాం. అసలు ఎందుకు ఈ లా అనేది హర్యానాలో తీసుకురావాల్సిన నెసెసిటీ ఏంటి వచ్చింది అంటే, సీ హియర్. To disallow the influx of talent because state does not have captive supply. See here. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్యాపిటివ్ సప్లై అంటే ఏంటో జస్ట్ ఒక ఇన్ఫార్మల్ వేలో చెప్తాను చూడండి. ఒక కంపెనీ ఉంది, ఓకే. ఒక కంపెనీ ఏంటంటే తన దగ్గర ఉన్న గూడ్స్ ని సప్లై చేయొచ్చు, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని తను స్టాక్ పెట్టుకొని అప్పుడు కూడా తను సప్లై అనేది చేయొచ్చు, అవునా కాదా? సో ఏంటంటే ఇక్కడ ఇలా సప్లై చేసేటప్పుడు తన మీద వచ్చిన ప్రాఫిట్ మార్జిన్స్ అన్ని ఎవరికి వస్తాయి? మీడియేటర్ గా ఉన్న కంపెనీకి వస్తాయి, అవునా కాదా? సో ఇక్కడ ఏంటంటే సేమ్ కాంటెక్స్ట్ వాడి ఇక్కడే ఎగ్జాంపుల్ చెప్పారు. ఇండస్ట్రీస్ అన్ని హర్యానా ఏంటంటే సో ఒక ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంది హర్యానా, అవునా కదా? ఎక్కడ? గురుగ్రామ్ లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వచ్చాయి. కాకపోతే అది దేనికోసం? వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అనే వాళ్ళు యాక్చువల్ గా డెవలప్ అవ్వడానికి కోసం వాళ్ళు తీసుకొచ్చారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ కాంపిటీషన్ అనేది పెరిగిపోవటం వల్ల ఏంటంటే మాక్సిమం అదర్ స్టేట్స్ పీపుల్ అనే వాళ్ళు ఎక్కువగా అక్కడ జాబ్స్ అనేది సెక్యూర్ చేయడం జరిగింది. సో దానివల్ల అక్కడ ఉన్న లోకల్స్ కి ఏంటంటే ఒక ఇన్ఫీరియారిటీ అనేది పెరిగిపోయింది. మోర్ ఓవర్ ఏంటంటే అక్కడ ఉన్న జాబ్ హోల్డర్స్ లో మేజర్ ఏంటంటే బయట స్టేట్స్ నుంచి రావడం అనేది జరుగుతుంది. సో అక్కడ లోకల్స్ ఏంటంటే వాళ్ళని సెక్యూర్ చేయడానికి, సో వాళ్ళకి ఏంటంటే అక్కడున్న బేసిక్ ఫెసిలిటీస్ అన్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి ఏంటంటే ఈ గవర్నమెంట్ అనేది ఈ లా అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకే, సో డిస్అలో ద ఇన్ఫ్లక్స్ ఆఫ్ టాలెంట్. సో అక్కడికి ఎందుకు వెళ్తారు? సో ఏంటి ఎంఎన్సీస్ అవి ఏంటి మేజర్ గా దేని మీద? మోర్ ఎఫిషియెంట్ వర్క్ ఫోర్స్ మీదే కదా డిపెండ్ అవుతే. ఎక్కడ వర్క్ ఫోర్స్ అనేది ఎఫిషియెంట్ గా ఉంటుందో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. సో దాని వల్ల ఏంటంటే ఈ ఎఫిషియెంట్ వర్క్ ఫోర్స్ మీద డిపెండ్, ఆ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయిపోవడం వల్ల ఎక్కువగా ఏంటంటే టాలెంట్ మీద డిపెండ్ అయిపోవడం వల్ల అక్కడ ఉన్న లోకల్స్ కి ఏంటంటే అక్కడ జాబ్స్ అనేవి రావట్లేదు. సో వాళ్ళ లోకల్స్ లో ఉన్న వాళ్ళకి జాబ్స్ అనేది సెక్యూర్ చేయడానికి ఇలా అనేది మెయిన్ గా ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. సో ఇలాంటి లా ప్రపోజ్ చేయడం వల్ల ఇండియన్ ఎకానమీకి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? పాజిటివ్ గా ఉంటుందా, నెగిటివ్ గా ఉంటుందా? సో చూద్దాం ఒకసారి. ప్రదీప్ ముల్తానీ ఇతను ఏంటంటే పిహెచ్డి మెంబర్ ఆఫ్ ద పిహెచ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అన్నమాట. సో ఏంటంటే ఇతను ఏం చెప్పారంటే ఇండియన్ ఇండస్ట్రీ నీడ్స్
మోర్ ఎఫిషియంట్ వర్క్ ఫోర్స్. అవునా కాదా? ఎప్పుడైనా ఎఫిషియంట్ వర్క్ ఫోర్స్ అనేది ఉంటేనే మనం ఈ కాంపిటీటివ్ వరల్డ్ అనేది నిలబడగలం. స్టాండ్ అవ్వగలం. అవునా కాదా? సో, ఎఫిషియంట్ వర్క్ ఫోర్స్ ఉంటేనే కాంపిటీటివ్ వరల్డ్‌లో నిలబడం. ఇప్పుడేంటి లోకల్స్‌కి ఇస్తే ఏంటి ఎఫిషియన్సీ అనేది ఏంటి ఆటోమేటిక్‌గా తగ్గిపోతుందా లేదా? అవునా కాదా? సో, ఏంటంటే ఇండియన్ ఎకానమీ అనేది చాలా ఫాస్ట్‌గా ఎమర్జ్ అవుతున్న ఎకానమీ. ఇలాంటి ఎకానమీకి ఖచ్చితంగా ఇప్పుడున్న గ్లోబల్ పవర్స్‌లో కంపీటివ్‌గా ఉండాలి అంటే ఖచ్చితంగా మోర్ ఎఫిషియంట్ వర్క్ ఫోర్స్ అనేది ఇండస్ట్రీ సెక్టర్స్‌లో ఉంటేనే ఇండియా అనేది డెవలప్ అవ్వగలదు. దీని ఇప్పుడు ఈ లా అనేది ఏంటంటే ఈ ఫ్యాక్టర్‌ని, ఈ ప్రిన్సిపల్‌ని హిండర్ చేసేస్తుంది. అవునా కాదా? అండ్ మోర్ ఓవర్ ఇప్పుడేంటి ఇక్కడ హర్యానా గవర్నమెంట్ ఏంటి ఇంకో ఫ్యాక్టర్ కూడా చూస్తుంది. సో, ఇప్పుడు ఎప్పుడైతే మేము లోకల్స్‌కి మాత్రమే జాబ్ ఇస్తామని చెప్తుందో, ఇదేంటంటే ఫ్రీ మూవ్‌మెంట్ ఆఫ్ పీపుల్‌ని ఏంటంటే అలో చేయట్లేదు. రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టేస్తుంది. అవునా కాదా? మా స్టేట్‌లోకి మేము జాబ్స్ ప్రొవైడ్ చేయడం అని చెప్పేసి ఏంటి రెస్ట్రిక్ట్ చేసేస్తుంది. ఫ్రీ మూవ్‌మెంట్ అనేది అలో చేయట్లేదు. కానీ ఏంటి మనకి ఖచ్చితంగా ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్‌కైనా ఖచ్చితంగా వెళ్ళే హక్కు అనేది, ఆ రైట్ అనేది ఎవ్రీ ఇండియన్ సిటిజన్‌కనేది ఉంది. అవునా కాదా? సో, ఈ 2 ఫ్యాక్టర్స్, ఈ 2 ప్రిన్సిపల్స్‌ని అది ఏం చేస్తుంది? కౌంటర్ చేస్తుంది. అవునా కాదా? సీ హియర్. ఇలాంటి వాటి వల్ల ఇప్పుడు ఇండియన్ ఎకానమీ అనేది ఎలా ఇంపాక్ట్ పడుతుంది. ఆల్రెడీ చైనా నుంచి చాలా ఎంఎన్‌సీస్ అనేవి బయటకు రావడం జరిగింది. అయితే చైనా తర్వాత దాని పక్కనున్న అతి పెద్ద ఎకానమీ ఎవరు? ఇండియా కదా! చైనా నుంచి ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయాయో ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే చాలా వరకు ఏంటంటే చైనా నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాయని చాలా ఆశపడడం అయితే జరిగాయి. అయితే ఏంటంటే ఏ ఒక్క కంపెనీ కూడా ఇండియాకి రాలేదు. మోర్ ఓవర్ అవేంటంటే వియట్నాం, ఇండోనేషియా, థైలాండ్‌కి షిఫ్ట్ అయిపోవడం అనేది జరిగాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, మన దగ్గర ఎస్టాబ్లిష్ చేసిన చాలా టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడి నుంచి శ్రీలంక అండ్ బంగ్లాదేశ్ అనేవి షిఫ్ట్ అయిపోవడం జరిగింది. ఎందుకు? ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ నేషన్‌గా ఉండటం అవ్వట్లేదు కాబట్టి, ఇక్కడ డిజైన్ చేసిన పాలిసీస్ కానీ, లేకపోతే స్కీమ్స్ కానీ ఏంటంటే, వాటికి వాళ్ళేంటి ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే ఏంటి, ఇండస్ట్రీస్ ఏంటివి ఎక్కువగా ప్రాఫిట్ ఓరియెంటెడ్‌లోనే ఉంటారు. ఇక్కడ డిజైన్ చేసే పాలిసీస్ అనేవి వాళ్ళకి అంత ఎఫెక్టివ్‌గా లేవు. అంత ప్రాఫిట్ ఓరియెంటెడ్‌గా వాళ్ళకి అనిపించట్లేదు. అందుకేంటంటే, వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి వేరే కంట్రీకి షిఫ్ట్ చేసుకోవడానికి ఎక్కువగా చూస్తున్నారు. అవునా కాదా? ఆల్రెడీ మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేసుకుంటున్నాం. అవునా? క్రియేట్ అయినియి. ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తున్నాం. మళ్ళీ ఇందులోని ఇప్పుడు హర్యానా గవర్నమెంట్ అనేది ఇలాంటివి తీసుకురావడం వల్ల ఇది ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది చూడండి. ఇప్పుడు హర్యానాలో ఆల్రెడీ ఎంఎన్‌సీస్ చాలా ఉన్నాయి కదా! అవన్నీ ఏం చేస్తాయి కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ యొక్క బేస్‌ని షిఫ్ట్ చేసేసుకుంటాయి. అక్కడున్న కంపెనీస్ అన్నీ కూడా ఏంటి ఆటోమేటిక్‌గా హర్యానా నుండి 1 మినిట్ గైస్. సో, హర్యానా నుండి ఏంటి వేరే స్టేట్స్‌కి షిఫ్ట్ అయిపోవడం అనేది స్టార్ట్ చేసేస్తాయి. అవునా కాదా? ఎందుకంటే ఆ కంపెనీస్ గ్లోబల్ మార్కెట్‌లో నిలబడాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎఫిషియన్సీ మీదే డిపెండ్ అయ్యి ఉంటారు. లేదు మీరు లోకల్‌కే జాబ్స్ ఇవ్వాలి అంటే వాళ్ళు ఎంఎన్‌సీస్ కదా! ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతారు. అవునా కాదా? దీనివల్ల ఏంటంటే హర్యానా విల్ డ్రైన్ ఔట్ ఇట్స్ మానిటరీ రిసోర్సెస్. ఆటోమేటిక్‌గా డిస్ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చేస్తాయి. ఆటోమేటిక్‌గా దాని యొక్క మానిటరీ రిసోర్సెస్ మీద కంప్లీట్‌గా ఇంపాక్ట్ అనేది హర్యానా ఫేస్ చేస్తుంది. సో, అండ్ ఒకవేళ ఇలాగా లోకల్స్‌కి మాత్రమే జాబ్స్ ఇవ్వాలి అని ఏ స్టేట్ ప్రతి స్టేట్ కూడా మా యొక్క లోకల్స్‌ని మేము సెక్యూర్ చేసుకోవటానికి ఏంటంటే, మా యొక్క ఆహ్, రిసోర్సెస్‌ని మేము సెక్యూర్ చేసుకోవడానికి అని చెప్పేసి ఈ రిజర్వేషన్స్ అనేవి ఎక్స్‌టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, ఏమవుతుంది ఫైనల్‌గా ఇండియన్ ఎకానమీకి టాలెంట్ క్రంచ్ అనేది ఏర్పడుతుంది. అవునా కదా! టాలెంట్ ఉన్న వాళ్ళకెక్కడ ఖచ్చితంగా ఏంటంటే డెఫిషియన్సీ అనేది ఏర్పడుతది. మనం టాలెంట్‌ని ప్రమోట్ చేయాలంటే ఇటువంటి లాస్‌ని మనం ఎంకరేజ్ అనేది చెయ్యకూడదు. మేబీ కాంటెక్స్ట్ తన యొక్క స్టేట్‌మెంట్‌ని షేర్ చేయడానికి అయ్యుండొచ్చు. బట్ ఏంటంటే దీనికి అదర్‌గా కూడా ట్రై చేసి ఉండవలసిందని చెప్పేసి యాక్చువల్‌గా ఈ ఎడిటోరియల్ అనేది ఈ ఆర్టికల్ అనేది చెప్పడం జరిగింది. అదేంటో చూడండి. ఇప్పుడు ఈ లా ఏం చేస్తుంది? కంపెల్ చేస్తుంది. మీరు ఖచ్చితంగా 75% వరకు రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలి. ఖచ్చితంగా లోకల్స్‌కి 30,000 కన్నా తక్కువ సాలరీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఆ జాబ్స్‌లో మాత్రం ఖచ్చితంగా లోకల్స్ మాత్రమే అంటే 30,000 కన్నా సాలరీ ఉన్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 100 పోస్ట్స్ ఉన్నాయనుకోండి. 100 పోస్ట్‌లో 750 పోస్ట్స్ ఖచ్చితంగా లోకల్స్‌కి అక్కడున్న పీపుల్‌కి ఇవ్వాలి. రిమైనింగ్ 250 పోస్ట్స్ మాత్రం ఏంటంటే బయట వాళ్ళకి ఇవ్వాలి. మీరు బేస్డ్ ఆన్ మెరిట్ బేస్డ్ మీరు ఇవ్వొచ్చని చెప్పేసి ప్రపోజల్ అన్నమాట. అంతే కదా! సో, అలా కంపెల్ చేస్తున్నారు. అలా కంపెల్ చేసే బదులు మీరు అదర్ టెక్నిక్స్ అంటే మీ యొక్క స్టేట్‌మెంట్‌ని మీరు సేవ్ చేయడం అనేది మీ యొక్క బేసిక్ ఐడియా అయితే మైనర్ చేంజెస్ అనేవి మీరు ఇందులో చేసి ఉంటే ఇనిషియేట్ చేయడం అనేది మంచిది అని చెప్పేసి ఆర్టికల్ అనేది చెప్పడం జరిగింది. ఇది కూడా ఏంటంటే ప్రదీప్ ముల్తానీ సార్ ఏంటంటే దీనికి
ఈ వేస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ థింగ్ ఏంటో చూడండి. 25% సబ్సిడీ టు లోకల్స్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇద్దరున్నారు. ఇద్దరిలో ఒకళ్ళని కంపెనీ ఏంటంటే ఒక ఎంఎన్‌సి ఏంటంటే ఒకళ్ళని హర్యానా నుంచి రిక్రూట్ చేసుకున్నారు. ఇంకొకళ్ళని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కేరళ నుండో, తమిళనాడు నుంచో రిక్రూట్ చేసుకున్నారు అని చెప్పేసి అనుకుందాం. సేమ్ స్టేట్‌లో నుంచి అంటే లోకల్‌ని రిక్రూట్ చేసుకుంటే సో, తనకి ఫర్ ఎగ్జాంపుల్ రూ. 100 సాలరీ అయితే 25% సబ్సిడీ అంటే మీరు కంపెనీ వాళ్ళు ఎంత పే చేయాలి? రూ. 75 పే చేస్తే సరిపోద్ది. రిమైనింగ్ రూ. 25 ఎవరు పే చేస్తారు? గవర్నమెంట్ అనేది పే చేస్తది. సో, 25% సబ్సిడీ అనేది మీరు ప్రొవైడ్ చేయండి లోకల్స్‌కి. ఓకే. అంటే 75% ఏమో అంటే 75% ఏమో కంపెనీ పే చేస్తది సాలరీ. రిమైనింగ్ 25% ఏంటంటే గవర్నమెంట్ పే చేస్తది. సో, దీనివల్ల కంపెనీ ఏం చేస్తది? సో, నాకొక 25% సాలరీస్ అనేవి తగ్గుతాయి కదా! అని చెప్పేసి ఎక్కువగా లోకల్స్‌లో కూడా మెరిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళని అది చూజ్ చేసుకోవడానికి బావుంటుంది. అండ్ లోకల్స్‌కి ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ కూడా ఎంఎన్‌సి చేస్తది. అవునా కదా! సో, దాని యొక్క మైండ్ ఏంటంటే మనం సో, రీచ్ అయ్యే గోల్ అదే. బట్ మనం వెళ్ళే దారి వేరేగా అవుతుంది. అంతేగాని డైరెక్ట్‌గా మీరు ఇచ్చేసి అని చెప్పేసి లా చే కం తీసుకొచ్చేసి కంపెల్ చేసేస్తే ఇండస్ట్రీస్ ఏమవుతాయి ఆటోమేటిక్‌గా నెగెటివ్ ఇంపాక్ట్ వచ్చి అక్కడి నుంచి బేస్ అనేది మార్చేస్తాయి వేరే స్టేట్స్‌కి. అవునా కాదా? సో, అలా కాకుండా ఏంటంటే ఒక పాజిటివ్ ఓరియంటేషన్‌లో నెగెటివ్ ఓరియంటేషన్‌లో కాకుండా ఒక పాజిటివ్ ఓరియంటేషన్‌లో మనం వెళ్తే సబ్సిడీస్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇటువంటి ఇటువంటివి మన స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తుంటే అదొక పాజిటివ్ ఇంప్లికేషన్ అది క్రియేట్ చేసి ఆటోమేటిక్‌గా ఎంఎన్‌సీస్ కూడా దాని వైపు ఆహ్, ఆశ చూపించే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అవునా కదా? సో, నెక్స్ట్ వన్ రెడ్యూస్ అమౌంట్ టు 15,000 అమౌంట్. అంటే మరీ 30,000 అమౌంట్. ఇప్పుడు చూడండి బేసిక్‌గా ఒక బీటెక్ కంప్లీట్ చేసిన స్టూడెంట్‌కి మినిమమ్ ప్యాకేజ్ 30,000 ఇస్తున్నారు. ఈవెన్ బీటెక్ స్టూడెంట్ అయినా సరే. అవునా కదా? మరీ 30,000 అంటే ఖచ్చితంగా ఏంటంటే అది కాంపిటీషన్‌లో రేస్‌లో ఉన్నది. అవునా కదా? మరీ సో, అలాంటి పొజిషన్స్‌కి ఏంటంటే ఇలా లోకల్స్‌ని ప్రిఫర్ చేయడం అనేది అంత ఆహ్, మంచి డెసిషన్ అయితే కాదు. సో, ఏంటంటే మంత్‌కి మరీ 30,000 కాదు 15,000కి పెట్టండి. సో, మినిమమ్ 15,000 అంటే అక్కడేంటంటే అంత ఎఫిషియన్సీ ఓరియంటెడ్ ఉండదు. అంత స్కిల్ ఓరియంటెడ్ ఉండవు జాబ్స్ కాబట్టి. సో, ఏంటంటే మీ యొక్క ఆబ్జెక్టివ్ అనేది ఫుల్‌ఫిల్ అవుతుందనే ఉద్దేశంతో అమౌంట్ అనేది తగ్గించే జాబ్స్‌కి మీరు ఇంకా కొంచెం సాలరీస్ తగ్గించే వైపు సెక్టర్స్ వైపు లైక్ సెగ్మెంట్స్ వైపు మూవ్ అవ్వడం అనేది చాలా మంచిదని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొకటేంటంటే రిజర్వేషన్ క్యాప్ అప్ టు 20-25% 20-25% మీరేంటి ఇక్కడ ఏం ఏం చెప్పింది ఆల్‌మోస్ట్ అంటే 100 జాబుల్లో 100 జాబ్స్‌లో 750 జాబ్స్ లోకల్స్‌కి ఇచ్చేయాలని చెప్తుంది. సో, ఫస్టే అంత మాక్సిమం అమౌంట్ ఆఫ్ జాబ్స్ ఇచ్చేయమంటే ఎవరైనా భయపడతారు. అవునా కదా? సో, మీరొక క్యాప్ పెట్టండి. అంటే 20-25 అంటే 100 జాబ్స్‌లో మినిమమ్ 20 జాబ్స్ ఆర్ 25 జాబ్స్ అనేది లోకల్స్‌కి ప్రొవైడ్ చేయండి. సో, ఇలా మినిమమ్‌గా స్టార్ట్ చేయడం అనేది చాలా మంచిది. సో, దానివల్ల మీ యొక్క స్టేట్‌మెంట్‌ని సెక్యూర్ చేసిన వాళ్ళవుతారు. అండ్ మోర్ ఓవర్ అక్కడ టాలెంట్ క్రంచ్ అనేది ఏర్పడకుండా సో, ఖచ్చితంగా టాలెంట్‌ని ప్రమోట్ చేసినట్టు కూడా అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, ఇటువంటి లాస్ వల్లేంటంటే మేబీ వాళ్ళ యొక్క స్టేట్‌కి పాజిటివ్ ఇంపాక్ట్ దానికి సిటిజన్స్ అనుకోవచ్చేమో గానీ, కానీ దాని బ్యాక్‌గ్రౌండ్ నుంచి చూస్తే ఏంటంటే, అది ఖచ్చితంగా అది ఆ స్టేట్ మీద కావచ్చు, ఇండియన్ ఎకానమీ మీద కావచ్చు, ఖచ్చితంగా అది నెగెటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. సో, దీన్నొక్కసారి మళ్ళీ రీవెరిఫై చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఐ థింక్ సో మీకు ఆర్టికల్ బాగా అర్థమైందనుకుంటున్నాను. సో, లెట్ అస్ మూవ్ టు అనదర్ ఆర్టికల్. బ్యాన్ ఆన్ ఇటాలియన్ ఫర్మ్ లింక్ టు అగస్తా స్కామ్ లిఫ్టెడ్. ఈ అగస్తా స్కామ్ గురించి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా 2019 ఆర్ 2000 చాలా ఎక్కువగా న్యూస్‌లో వచ్చింది. సో, ఇప్పుడు కొత్తగా యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళకైతే అంత ఐడియా ఉండకపోవచ్చేమో గానీ చాలా ఎక్కువగా న్యూస్‌లో వచ్చింది. ఈ అగస్తా స్కామ్ ఏంటంటే యాక్చువల్‌గా హియర్ ఒకసారి నేను బ్యాక్‌గ్రౌండ్ మీకు చెప్తాను. ఈ అగస్తా వెస్ట్‌లాండ్ వీవీఐపీ హెలికాప్టర్ డీల్ అని చెప్పేసి అంటారు. అంటే ఏంటంటే ఇక్కడ ఈ కంపెనీ ఉంది చూసారా? ఇదేంటంటే ఇది ఒక చాపర్. ఓకే. ఇది ఒక హెలికాప్టర్. అంటే ఏంటి లైక్ ప్రెసిడెంట్‌ని, ప్రైమ్ మినిస్టర్స్‌ని వాళ్ళు యూజ్ చేస్తారనమాట వాళ్ళు. అలాంటి హైయర్ ఆఫీషియల్స్ యూజ్ చేస్తారనమాట యాక్చువల్‌గా. అవి చాపర్స్ యాక్చువల్‌గా. వీటిని యాక్చువల్‌గా ఏంటంటే ఇటాలియన్ డిఫెన్స్ కంపెనీ లియోనార్డో అనే కంపెనీ ఏంటంటే ఆ కంపెనీకి ఈ పేరనమాట. ఆ చాపర్ పేరు అగస్తా వెస్ట్‌లాండ్ వీవీఐపీ హెలికాప్టర్. ఇవి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి మధ్య డీల్ జరిగింది. ఐ మీన్ ఈ కంపెనీకి ఇటాలియన్ డిఫెన్స్ కంపెనీకి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి మధ్య యాక్చువల్‌గా డీల్ జరిగింది. దేనికోసం ఈ డీల్ జరిగింది? ఈ అగస్తా వెస్ట్‌లాండ్ వీవీఐపీ హెలికాప్టర్స్ అంటే ఈ చాపర్స్ అనేవి ఎన్ని కొంటామని చెప్పేసి ఆల్‌మోస్ట్ 14 12 అనుకుంటా నంబర్ ఒకసారి చెక్ చేయండి. సో, ఆహ్, ఇక్కడి నుంచి ఈ డిఫెన్స్ కంపెనీ అనేది వీళ్ళకి సప్లై అంటే యూపీఏ గవర్నమెంట్ ఉండేదన్నమాట ఆ టైంలో. వాళ్ళకి సప్లై చేయడానికి ఈ యొక్క డీల్ అనేది జరిగింది. ఓకేనమ్మా? అర్థమైందా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి.
ఇటాలియన్ డిఫెన్స్ కంపెనీ లియోనార్డో, ఓకే, అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఓకే, అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనుకోండి, లైక్ ఇండియన్ గవర్నమెంటే కదా యాక్చువల్ గా కొనుక్కుంటుంది, అవునా కదా? ఇన్ ద ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి సప్లై చేయడానికి ఏంటంటే యాక్చువల్ గా వాళ్ళు ఇండియన్ గవర్నమెంటే తీసుకుంటుంది, అవునా కదా? బై చేస్తుంది. ఈ ఇటాలియన్ డిఫెన్స్ కంపెనీ ఇండియన్ గవర్నమెంట్ కి మధ్య ఒక డీల్ అనేది జరిగిందంట. ఆ డీల్ దేనికోసం? అగస్తా వెస్ట్‌ల్యాండ్ వివిఐపి హెలికాప్టర్ డీల్ అన్నమాట. అంటే ఆ పేరు, ఆ చాపర్ పేరన్నమాట. అగస్తా వెస్ట్‌ల్యాండ్ వివిఐపి అనేది ఆ చాపర్ పేరు. అవి ఎన్ని ఒక 14 12 అవి ఆహ్, ఈ డిఫెన్స్ కంపెనీ ఇండియన్ గవర్నమెంట్‌కి అమ్మటానికి ఒక డీల్ జరిగిందన్నమాట. ఐ థింక్ సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చినట్టుంది. ఓకే, ఒక డీల్ అనేది జరిగింది. ఓకే, బానే ఉంది. డీల్ వరకు బానే ఉంది. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే యాక్చువల్‌గా ఈ డీల్ గురించి డిస్కషన్స్ అనేవి దీనికన్నా ముందే చాలా జరిగాయి నెగోషియేషన్స్. కానీ అప్పట్లో మనకి యాక్చువల్‌గా ఐఏఎఫ్ చీఫ్ వేరే పర్సన్ అనేవారు ఉండేవారు. ఆ పర్సన్ ఏంటంటే ఆ డీల్‌కి ఒప్పుకోలేదు. ఎందుకంటే రిగార్డింగ్ దీస్ ఫ్యాక్టర్స్. వాళ్ళు ప్రొవైడ్ చేసే ఈ అగస్తా వెస్ట్‌ల్యాండ్ వివిఐపి చాపర్స్ అనేవేంటంటే వాటి స్పెసిఫిక్ ఫీచర్స్ లైక్ హైట్ ఆఫ్ క్యాబిన్ అవ్వచ్చు, ఆపరేటింగ్ సీలింగ్ అవ్వచ్చు, లేకపోతే మాక్సిమం ఆల్టిట్యూడ్ ఎంత హైట్ వరకు వెళ్ళొచ్చు. ఇవన్నీ ఏంటంటే అంత కంఫర్టబుల్‌గా లేవు. ఇండియాకేంటంటే అంత స్పెసిఫిక్ ప్రొవిజన్స్ అనేవి క్రియేట్ చేయట్లేదు. స్పెసిఫిక్ ఫీచర్స్ అనేవి ఇండియాకేంటంటే అంత సెట్ అవ్వలేదన్నమాట. ఓకే, వాటి ఫీచర్స్ అనేవి ఇండియాకి అంత ఎఫిషియన్సీ‌గా అనిపించలేదు. సో, అందుకని చెప్పేసి దాన్ని రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. కానీ ఇదేంటంటే ఈ ఇటాలియన్ డిఫెన్స్ కంపెనీ ఏంటంటే అది అక్కడితో ఆగకుండా ఒక రాంగ్ రూట్‌లో వెళ్ళిందనమాట. ఏం చేసిందంటే ఒక మీడియేటర్స్‌ని యాక్చువల్‌గా వాడి, ఓకే. నేను అనౌన్స్ అయితే చేయట్లేదు అన్ని నేమ్స్. సో, కొంతమంది మీడియేటర్స్‌ని యాక్చువల్‌గా ఏంటంటే యూపీఏ గవర్నమెంట్‌ని ఆ టైంలో ఉన్న రిలేటివ్స్‌తో ఏంటంటే ఆ కంపెనీ ఏంటంటే మీడియేట్ చేసి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలా వరకు ఆ మీడియేటర్స్‌కి యూపీఏలో గవర్నమెంట్‌కున్న చాలా మినిస్టర్స్‌ని బ్రైబ్ చేసేసిందనమాట. ఓకే. బ్రైబ్ చేసి ఏం చేసిందంటే దీనికి ఈ ప్రపోజల్‌కి ఈవెన్ దో ఇన్ని ఫీచర్స్ అనేవి అంత ఎఫిషియన్సీ‌గా లేకపోయినా ఇండియన్ గవర్నమెంట్‌కి ఈ ఫీచర్స్ అనేవి అంత కంఫర్టబుల్‌గా కాకపోయినా బ్రైబ్ చేసి ఈ డీల్ అనేది జరిపేసిందనమాట. ఓకే. అప్పుడు డీల్‌లోనేంటంటే ఐఏఎఫ్ చీఫ్ ఏంటంటే ఇంతకుముందు పర్సన్ ఒప్పుకోలేదు కదా! చీఫ్. ఆ తర్వాత ఏంటంటే త్యాగి అనే పర్సన్ వచ్చారనమాట ఐఏఎఫ్ చీఫ్. ప్రెజెంట్ ఇతను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు మెయిన్ పర్సన్ యాక్చువల్‌గా. ఈ యూపీఏ గవర్నమెంట్‌లో చాలా మినిస్టర్స్ అండ్ ఆ టైంలో ఈ డీల్‌కి మీడియేటర్‌గా ఒక రకంగా ఐఏఎఫ్ చీఫ్ త్యాగి. వీళ్ళందరూ ఏంటంటే బ్రైబ్ చేసి అంత ఎఫిషియన్సీ కాకపోయినా సరే, ఈ ఎఫిషియన్సీస్ ఇండియాకి అంత కంఫర్టబుల్ కాకపోయినా సరే అవి డీల్ కుదుర్చుకొని తీసుకోవడం అయితే జరిగింది. ఇది ఎంత పెద్ద స్కాండిల్ అవునా కాదా? ఎంత పెద్ద స్కామ్. ఎందుకంటే అది ఇండియన్ యొక్క నేషనల్ సెక్యూరిటీని థ్రెట్ చేస్తుంది కదా! అవునా కాదా? ఇండియన్ గవర్నమెంట్ ఏదైనా అది రిక్రూట్ చేసుకుంటుందంటే, కొనుక్కుంటుందంటే అది దేనికోసం? ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ టు ప్రొటెక్ట్ ఇట్స్ నేషనల్ సెక్యూరిటీ కదా! దాని యొక్క నేషనల్ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేసుకోవడానికే కదా! ఇందులో కూడా స్కామ్ జరుగుతుంది అంటే ఒకసారి మన ఇండియా పొజిషన్ ఏంటి అనే క్వెషన్ మార్క్ వచ్చింది. అందుకే ఆ టైంలో ఏంటంటే ఇది చాలా చాలా పెద్ద ఇష్యూ అనేది జరిగింది. ఆ టైంలో ఉండేది యూపీఏ గవర్నమెంట్ అన్నమాట. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ చాలా ఎలిగేషన్స్ అయితే చాలా చాలానే ఉన్నాయి యాక్చువల్‌గా. ఏంటంటే ఆ టైంలో ఇది ఇటాలియన్ గవర్నమెంట్ యాక్చువల్‌గా బయటికి తీయడం జరిగింది. అండ్ ఏంటంటే ఆహ్, ఆహ్, ప్రెజెంట్ ఏంటంటే సీబీఐ ఏంటకుండా ఆ టైంలో ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ చేయడం చాలా చాలా అయితే ఇష్యూస్ అయితే జరిగాయి. ప్రెజెంట్ ఏంటంటే ఆ డీల్‌ని బ్యాన్ చేసేసారన్నమాట. ఆ టైంలో మనకి డిఫెన్స్ ఎక్విప్‌మెంట్స్ అన్నీ కూడా ఎక్కువగా ఈ కంపెనీ నుంచే మనం తీసుకునేవాళ్ళం. ఎప్పుడైతే ఈ స్కామ్ అనేది బయటకొచ్చిందో అప్పటి నుంచి దీనితో రిలేషన్స్ అనేవి కంప్లీట్‌గా బ్యాన్ చేసేసాం. ఇండియన్ గవర్నమెంట్ ఆ డిఫెన్స్ కంపెనీతో ఎటువంటి రిలేషన్స్ కూడా డిఫెన్స్ రిలేషన్స్ అనేవి ఇంకా మెయింటైన్ చేయలేదు. మోర్ ఓవర్ కేస్ అయితే నడిచేది. సీ హియర్. ఇదేంటి ఇటలీకి సంబంధించింది. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. కేరళ ఫిషర్‌మెన్. యాక్చువల్‌గా ఏంటంటే మనకి తెలుసు. ఈరోజు ఇంకో కాంటెక్స్ట్ కూడా చెప్తాను. ఈ ఇంటర్నేషనల్ మారిటైమ్ బౌండరీ లైన్ అనేది ఎంత పెద్ద ఆహ్, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందంటే ఆ టైంలో ఇంటర్నేషనల్ మారిటైమ్ బౌండరీ లైన్ ఇష్యూస్ కూడా జరిగాయి. ఓకే. ఇది కూడా చాలా ఇయర్స్ బ్యాక్ యాక్చువల్‌గా. ఏంటంటే ఈవెన్ థో ఎంటర్ అవ్వకపోయినా ఎంటర్ అయ్యారేమో అని చెప్పేసి ఆ టైంలో ఈ ఇటాలియన్ మెరైన్ ఫోర్సెస్, ఓకే. వాళ్ళ యొక్క ఫోర్సెస్ ఏం చేశారంటే కేరళ ఫిషర్‌మెన్‌ని చంపేసారు యాక్చువల్‌గా. దాని గురించి కూడా వీళ్ళేమో ఇండియన్ గవర్నమెంట్ ఏమో మేము ఎంటర్ అవ్వలేదని, వీళ్ళేమో ఎంటర్ అయ్యారని చాలా ఇష్యూస్ అయితే జరిగాయి. మొత్తానికి
చంపడం అయితే జరిగింది. సో, దాని గురించి కూడా ఇన్వెస్టిగేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యి అవి కూడా ఏంటంటే కేసెస్ అనేవి నడిచేవి. సో, దీనివల్ల ఈ 2 పెద్ద మేజర్ ఇష్యూస్ అనేవి క్రియేట్ అవ్వడం వల్ల మనకి ఇటలీకి మధ్య చాలా రిలేషన్స్ అనేవి డెటీరియోరేట్ అయిపోయాయి. సో, ఆల్‌మోస్ట్ ఇంకా మనకి ఇటలీకి రిలేషన్స్ అనేవి అంత ఎక్కువగా ఉండేవి కాదు. ఎందుకంటే 2 మేజర్ కేసెస్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి. సో, అయితే ఏమైందంటే ఈ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ. సో, ఈ ట్రిబ్యునల్స్ ఉంటాయి కదా! స్పెషల్‌గా కేసెస్ డీల్ చేయడానికి ట్రిబ్యునల్స్ వీళ్ళేం చెప్పారు అంటే, మీరు కేసెస్ అనేవి డ్రాప్ చేసేసండి. ఇండియన్ గవర్నమెంట్ మీరు కేసెస్ అనేవి డ్రాప్ చేసేసండి. రిటర్న్ బ్యాక్ తీసేసుకోండి. సో, కేరళ ఫిషర్‌మ్యాన్ విషయంలో ఇటలీ గవర్నమెంటే తప్పు చేసింది. అది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో, అందుకని వాళ్ళ ఫ్యామిలీకి కాంపెన్సేషన్‌గా 10 క్రోర్స్ అనేది మేము ఇస్తాము అని చెప్పేసి, సో, దాని మీద కేసెస్ అనేవి డ్రాప్ చేసేయమని సుప్రీం కోర్ట్‌కి ఈ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ అనేది చెప్పడం జరిగింది. సో, ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ చెప్పిన దాని ప్రకారం సుప్రీం కోర్ట్ అయితే దాన్ని డ్రాప్ చేసేయడం జరిగింది. అండ్ వీళ్ళు కాంపెన్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, ఈ రకంగా కేరళ ఫిషర్‌మెన్ ఇష్యూస్ అయితే ఇవన్నీ ఎప్పుడు జరిగినియి? ఇప్పుడు ఆల్రెడీ ఏంటి మన జీ20 సమ్మిట్ అనేది జరుగుతుంది చూసారా? జరుగుతుందని చెప్పేసి అనౌన్స్ చేసారు. దానికి ఒక కొద్ది నెలల ముందే ఇవన్నీ ఏంటంటే ఒక పాజిటివ్ మోడ్‌లోకనేవి రావటం జరిగింది. ఎందుకంటే మోడీ ఇప్పుడు రిలేషన్స్ లేవు. కానీ ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు ఈ జీ20 సమ్మిట్? ఇటాలీలో కదా జరుగుతుంది. ఇటాలీలో ఉన్న రూమ్‌లో కదా జరుగుతుంది. సో, ఏంటి అక్కడికి వెళ్ళాలి అంటే రిలేషన్స్ అనేవి స్ట్రెంథెన్ అవ్వాలి కదా! సో, ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయడానికి యాక్చువల్‌గా వీళ్ళు ఈ ఇష్యూని క్లియర్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ డిఫెన్స్ కంపెనీతో ఏంటంటే సో, ఒక గవర్నమెంట్ ఏంటంటే తన యొక్క నేషనల్ సెక్యూరిటీని ఆహ్, ఆహ్, త తన యొక్క నేషనల్ సెక్యూరిటీని పక్కన పెట్టేసి డీల్స్ అనేవి చేసింది. సో, మా ప్రెజెంట్ గవర్నమెంట్ మారింది. సో, ఏంటంటే సో, దానికొకసారి మళ్ళీ రెస్ట్రిక్షన్స్ పెట్టి ఆ బ్యాన్ అనేది ఇప్పుడు వరకైతే ఈ కంపెనీతో మనం ఎటువంటి డీలింగ్స్ అనేవి చేయలేదు. సో, ఆ బ్యాన్ అనేది లిఫ్ట్ చేస్తామని చెప్పేసి మళ్ళీ మోడీ ఏంటంటే అనౌన్స్ చేయడం జరిగింది. అంత పెద్ద స్కామ్ చేశారు కదా! మళ్ళీ ఎందుకు మేడం అటువంటి వాళ్ళతో మళ్ళీ డీల్ చేసుకోవడం అని అడుగుతారా? సో, ఏంటంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ డిఫెన్స్ సెక్టార్‌లో మనం ఏంటంటే రిలేషన్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి మనకి హెవీ వెయిట్ టార్పిడోస్. టార్పిడోస్ అంటే ఐడియా ఉందా? మీకు ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే హ్మ్. ఐ థింక్ సో 'రానా' మూవీలో సబ్‌మెరైన్ గురించి ఉంటుంది. 'గాజీ' మూవీ. అందులో చూసారా? అవి ఏంటి అండర్ వాటర్ మిసైల్స్ అన్నమాట. టార్పిడోస్ అని చెప్పేసంటే. అండర్ వాటర్ మిసైల్స్, సెల్ఫ్ ప్రొపెలెంట్ అండర్ వాటర్ మిసైల్స్ అని చెప్పేసి అంటారు. ఓకే. వాటిని టార్పిడోస్ అంటారు. ఆహ్, యాక్చువల్‌గా అవి చాలా ఇంపార్టెంట్ ప్రెజెంట్ మనకి. సో, అవేంటంటే మనం అవి కావాలి అంటే ఖచ్చితంగా ఈ కంపెనీతో మనం టై అప్ అవ్వాలి. సో, అందుకని చెప్పేసి ఈ బ్యాన్ లిఫ్ట్ చేసి ఇష్యూస్ అన్ని క్లియర్ చేసుకొని అయితే వెంటనే లిఫ్ట్ చేసి వెంటనే డీల్ చేసేసారు. ఇంత పెద్ద స్కామ్ జరిగింది కాబట్టి దాన్నన్ని ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అనేవి సార్ట్ ఔట్ చేసుకొని సో, కొన్ని రెస్ట్రిక్షన్స్ మీద, కండిషన్స్ మీద అన్నీ కూడా వెరిఫై చేసుకొని బ్యాన్ అయితే లిఫ్ట్ చేస్తామని ప్రపోజ్ చేసింది. ఇంకా లిఫ్ట్ అయితే ఇంకా కంప్లీట్‌గా చేయలేదు. ఓకే. జీ20 సమ్మిట్ జరిగింది కదా! అందులో వచ్చిన ఔట్‌కమ్స్ అన్నమాట. అంటే ఇటలీకి, ఇండియాకి మధ్య రిలేషన్స్ అనేవి స్ట్రెంథెన్ అవుతున్నాయా ఏంటి అని చెప్పేసి అండ్ కాంటెక్స్ట్‌లో ఈ ఆర్టికల్ అనేది రావటం జరిగింది. సో, ఈ విధంగా బ్యాన్ అనేది లిఫ్ట్ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా బ్యాన్ అయితే ఇంకా లిఫ్ట్ చెయ్యలేదు. అనౌన్స్ చేశారు జస్ట్ అంతే. ఎప్పటికి లిఫ్ట్ చేస్తారని కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. ఓకే. సో, దీనివల్ల ఏంటంటే మళ్ళీ ఇండియాకి, ఇటలీకి మధ్య రిలేషన్స్ అనేవి స్ట్రెంథెన్ అయ్యే అవకాశం అయితే చాలా చాలా ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకు? ఓన్లీ డిఫెన్స్ సెక్టార్‌లోనే కాదు. సో, ఆల్రెడీ మనం ఈ క్లైమేట్ చేంజ్ గురించి కూడా ఈ ఎనర్జీ ట్రాన్సిషన్స్ ఎంత ఇంపార్టెంటో ప్రెజెంట్ ఏంటంటే మనం ఫాసిల్ ఫ్యూయల్ డ్రివెన్ నుంచి ఖచ్చితంగా రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ వైపు రావాలి. ఈ ఎనర్జీ ట్రాన్సిషన్స్ అయితే ఖచ్చితంగా రావాలి. అలా రావాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీతో ఏంటంటే మనం ఎనర్జీ ట్రాన్సిషన్స్‌కి సంబంధించిన టైస్ అయితే స్ట్రెంథెన్ చేసుకోవాలి. అవునా? కాదా? సో, ఏంటంటే ఎనర్జీ ట్రాన్సిషన్స్ డీల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీతో మీరు ఈ పాయింట్ రాయొచ్చు. ఓకే. అండ్ డిఫెన్స్ రిలేషన్స్ ఎందుకంటే ఇటలీ అనేది ఇండియాకి అతిపెద్ద మేజర్ ఏంటంటే డిఫెన్స్ పరంగా ఎక్కువ రిలేషన్స్ మనం ఇటలీతో మెయింటైన్ చేస్తామనమాట. సో మనం ఏంటంటే ఎనర్జీ ట్రాన్సిషన్స్ అండ్ డిఫెన్స్ రిలేషన్స్ కూడా స్ట్రెంథెన్ చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ డీల్‌లో ఏం మాట్లాడారంటే అంటే ఈ జీ20 సమ్మిట్‌లో ఇంకో డీల్ ఏం జరిగిందంటే ఇన్వెస్ట్‌మెంట్స్. సో ఇండియా ఏంటంటే ఆల్‌మోస్ట్ ఇటలీకి సంబంధించిన 14 పెద్ద ఎంఎన్‌సీస్‌ని ఏంటంటే సో ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రపోజల్ పెట్టడం అయితే జరిగింది. అండ్ అవి కూడా యాక్సెప్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఎప్పుడొస్తాయి, ఏంటొస్తాయి అని మళ్ళీ దీనికి సంబంధించిన ప్రపోజల్స్, దీనికి సంబంధించిన ప్లాన్స్ అయితే ఇంకా ఇప్పటికి రెడీ అవ్వలేదు. జస్ట్ అనౌన్స్‌మెంట్స్ అయితే మాత్రం చేశారు. అయితే ఈ జీ20 సమ్మిట్‌లో ఏంటంటే ఇండియాకి, ఇటలీకి మధ్య నాట్ ఓన్లీ ఇండియా, ఇటలీ అసలు ఈ జీ20 సమ్మిట్ ఔట్‌కమ్స్ ఏంటి?
ఈ 19 కంట్రీస్ ప్లస్ 1 యూరోపియన్ యూనియన్ కలిసి ఆహ్, ఆల్రెడీ అటెండ్ అయ్యాయి కదా! ఈ G20 సమ్మిట్. సో, దీనికి మెయిన్ ఈ సమ్మిట్ తర్వాత వచ్చిన ప్రెజెంట్ ఔట్‌కమ్స్ ఏంటంటే గ్లోబల్ పాపులేషన్‌లో ఆల్‌మోస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ ఉంటే అందులో ఖచ్చితంగా 40 మెంబర్స్‌కి ఖచ్చితంగా వ్యాక్సినేషన్ అనేది 2021లో కంప్లీట్ అవ్వాలని ఒక గోల్ అనేది ఆల్ గ్లోబల్ లీడర్స్ లైక్ 19 ద బిగ్గెస్ట్, లార్జెస్ట్ ఎకానమీస్ అండ్ 1 యూరోపియన్ యూనియన్. ఈ 1 యూరోపియన్‌లో చాలా కంట్రీస్ అనేవి ఉన్నాయి. బ్రెజిల్ అయితే బ్రెక్సిట్ అని చెప్పేసి న్యూస్‌లో చదివి ఉంటారు కదా! బ్రెజిల్ అయితే రీసెంట్‌గా ఎగ్జిట్ అయిపోయిందనుకోండి. ఓకే. సీ హియర్. సో, 40% ఆఫ్ ద వ్యాక్సినేషన్స్ అనేది ఆఫ్ గ్లోబల్ పాపులేషన్. మొత్తం అంటే 100 పర్సన్స్ ఉంటే అందులో 40 పర్సన్స్‌కి ఖచ్చితంగా వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి. అండ్ మోర్ ఓవర్ గ్లోబల్ మినిమమ్ టాక్స్ మీద అగ్రీమెంట్ జరిగింది. ఈ గ్లోబల్ మినిమమ్ టాక్స్ యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ ఎకానమీలో పేపర్‌లో వస్తదని చెప్పేసి అనుకున్నారు. బట్ సీ హియర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అగ్రీమెంట్ అనేది ఆల్రెడీ గ్లోబల్ మినిమమ్ టాక్స్ అనేది. ఎందుకంటే ఇప్పుడు ఎకానమీ అనేది చాలా డిజిటలైజేషన్ అయిపోతుంది. అవునా కదా! సో, ఇలాంటి పీరియడ్‌లో టాక్స్ గురించి ఛాలెంజెస్ అనేవి చాలా ఎక్కువ రైజ్. ఎందుకంటే ఈ టాక్స్ రెవెన్యూ కంపెనీస్ అంటే టాక్సెస్ లేనివి జీరో టాక్స్ ఉన్న కంట్రీస్‌లో ఇండస్ట్రీస్ పెట్టేసేయడం వెళ్లి. కానీ వాళ్ళ యొక్క కంప్లీట్ బిజినెస్ అనేది లైక్ ఇండియాలో గాని ఇలాంటి పెద్ద మార్కెట్స్ ఉన్న కంట్రీస్‌లో చేయడం. కానీ వాటి యొక్క మెయిన్ ఒరిజిన్స్ అనేవి మాత్రం వేరే కంట్రీస్‌లో ఎస్టాబ్లిష్ చేయడం. ఎందుకంటే టాక్సెస్ అనేవి తప్పించుకోవడానికి. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు ఈ గ్లోబల్ మినిమమ్ టాక్స్‌కి అందరూ యాక్సెప్ట్ చేశారు. 15% మినిమమ్ అనేది ఫిక్స్ చేశారు. దీని గురించి ఆల్రెడీ చాలా న్యూస్ జరిగి ఉంటుంది. నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకంటే ఆల్‌మోస్ట్ ఒక లాస్ట్ 2, 3 మంత్స్ నుంచి బాగా న్యూస్‌లోకొచ్చిన వెరీ వెయిటెడ్ టాపిక్. అవునా కాదా? సీ హియర్. సో, ఈ టాక్స్ ఛాలెంజెస్‌ని మనము ఫేస్ చేయాలంటే ఖచ్చితంగా ఒక హిస్టారిక్ అచీవ్‌మెంట్ అనేది ఆ హిస్టారిక్ అచీవ్‌మెంటే ఈ గ్లోబల్ మినిమమ్ టాక్స్. అవునా కాదా? సో, ఈ గ్లోబల్ మినిమమ్ టాక్స్ ఫర్ మోర్ స్టేబుల్ అండ్ ఫెయిర్ ఇంటర్నేషనల్ టాక్స్ సిస్టమ్ అనేది మెయింటైన్ అవ్వాలని. ఎందుకంటే అసలు గవర్నమెంట్స్‌కొచ్చే రెవెన్యూయే టాక్సెస్. అవునా కదా! ఆ టాక్సెసే స్టేబుల్‌గా లేకపోతే అసలు ఎకానమీ ఎలా స్టెబిలైజ్ అవుతది? సో, ఎప్పుడైతే ఈ టాక్స్ సిస్టమ్ అనేది స్టేబుల్‌గా ఉంటుందో, ఫెయిర్‌గా ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా ఏ ఎకానమీ అయినా సరే బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. సో, ఆ కాంటెక్స్ట్‌లో ఏంటంటే ఈ అసలు జీ20 సమ్మిట్ ఏంటంటే సో, ఎకానమీ స్టెబిలైజేషన్ గురించి కదా! కంప్లీట్‌గా ఫినాన్షియల్ స్టెబిలిటీ గురించి కదా! సమ్మిట్స్ అనేవి జరిగేవి. మరి అందులో ఈ గ్లోబల్ మినిమమ్ టాక్స్ గురించి లేకుండా అసలు డిస్కషన్స్ ఏం జరుగుతాయి? అవునా కదా! సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ బ్యాన్ ఆన్ ఇటాలియన్ ఫర్మ్ లింక్డ్ టు అగస్తా స్కామ్ లిఫ్టెడ్. ఓకే. ఐ థింక్ సో మీకు ఆర్టికల్ కూడా మొత్తం అర్థమైనట్టుంది. సో, లెట్ అస్ మూవ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్. ద లాంగ్ రోడ్ టు టైమ్లీ మన్‌రేగా పేమెంట్స్. సో, ఆల్రెడీ నేను ఈ టాపిక్ గురించి నేను కాంప్రహెన్సివ్‌గా అసలు ఈ మన్‌రేగా స్కీమ్ అంటే ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పానమ్మా. సో, దీనికి బ్యాక్‌గ్రౌండ్ గురించి మీకు కావాలంటే కార్తికేయ ఐఏఎస్ అకాడమీలో ప్లేలిస్ట్ చూస్తే ఏంటంటే మన్‌రేగా స్కీమ్ గురించి డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి మీరు అది చూడండి. అది చూసిన తర్వాత ఈ ఆర్టికల్ చూస్తే మీకు ఇంకా క్లియర్‌గా అర్థమైతే అవుతుంది. సీ హియర్. ఆల్రెడీ మనం మన్‌రేగాలో చూసాం. పేమెంట్స్ డిలే అనేది జరుగుతుంది. అదే దీని యొక్క మెయిన్ హర్డిల్. అవునా కాదా? అయితే ఈ పేమెంట్స్ డిలేలో ఏంటంటే ఇప్పటికి 8 క్రోర్స్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇంకా పెండింగ్ ఉన్నాయంట. ఎంతమ్మా? ఇంకా 8 క్రోర్స్ ట్రాన్సాక్షన్స్ ఇప్పటికి ఇంకా పెండింగ్ ఉన్నాయి. అయితే ఏంటంటే ద పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ పీఏఈజీ అని చెప్పేసి అంటాం. ద పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ. సో, వీళ్ళేంటంటే అసలు ఈ మన్‌రేగా స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఆ ఇంప్లిమెంటేషన్‌ని ట్రాక్ చేయడానికి సో, వాళ్ళేంటంటే ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసింది ఎవరంటే ఎల్ఐబి టెక్ ఇండియా వాళ్ళేంటంటే ఇన్వెస్టిగేట్ చేశారు. అలా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు వాళ్ళిప్పుడు ప్రెజెంట్ ఆర్టికల్ రాయడం జరిగింది. బేస్డ్ ఆన్ కొన్ని మెట్రిక్స్. ఇన్వెస్టిగేషన్‌లో ఈ ట్రాక్స్ అనాలిసిస్ చేసినప్పుడు ఏంటంటే, వాళ్ళు కొన్ని మెట్రిక్స్ ఆధారంగా ఏంటంటే, వాళ్ళొక కన్క్లూజన్‌కనేది ఇచ్చారు. ఆ కన్క్లూజనే ఈ ఆర్టికల్‌లో రాయడం జరిగింది. ఏంటంటే చూద్దాం చూడండి. లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఈ ఇయర్‌కి 34% అనేది ఈ ఫండ్స్ అలోకేషన్ అని తగ్గిందంట. ఆల్రెడీ నేను ఆ టాపిక్ కూడా అప్పుడు కవర్ చేశాను. ఆ స్కీమ్ చెప్పేటప్పుడు. అవునా కదా! ఇది ఆల్రెడీ తెలిసిందే. అండ్ ఏంటంటే ఈ ఇంకా ఫినాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవ్వకముందు ఆల్రెడీ ఫండ్స్ అనేవి కంప్లీట్‌గా అయిపోయాయి. ఎగ్జిస్ట్ అయిపోయాయి.
అవునా కదా! సో, ఇలాగా ఇవి ఆల్రెడీ చాలా న్యూస్ పేపర్స్‌లో ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఇవి న్యూస్ పేపర్స్‌లో ఇలా జరిగాయి, ఈ రిపోర్ట్స్ చూసిన గవర్నమెంట్ ఏంటంటే, దానికి రెస్పాండ్‌గా ఏం చేశారు, ఈ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ వాళ్ళు, సో, ఫండ్స్ ఏమి అయిపోలేదు. ఇంకా 8,921 క్రోర్స్ ఫండ్స్ అనేవి ఇంకా అవైలబుల్ గానే ఉన్నాయి. సో, ఫండ్స్ అనేవి ఎగ్జాస్ట్ అవ్వలేదు. ఇంకా మన్రేగా స్కీమ్‌లో ఫండ్స్ అయితే ఇంకా ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ ఆర్టికల్ ఏమని చెప్తుందంటే, లేదు, ఆ స్టేట్‌మెంట్ అనేది ఖచ్చితంగా మిస్‌లీడే చేస్తుంది. ఎందుకంటే ఫండ్స్ లేవు అని చెప్పటానికి మా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి. మా దగ్గర మెట్రిక్స్ ఉన్నాయి. మా దగ్గర స్టాటిక్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పటం జరుగుతుంది. ఎవరు? ఎల్ఐబి టెక్ ఇండియా వాళ్ళు. వాళ్ళేంటో చూద్దాం చూడండి. వాళ్ళేం చెప్పారు? ఇక్కడ 8,921 క్రోర్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా! ఓకే. మీరు బానే చెప్తున్నారు 8,921 క్రోర్స్ ఉన్నాయని. మరి ప్రీవియస్ ఇయర్స్‌లో 17,543 క్రోర్స్ పెండింగ్ అమౌంట్ ఉంది కదా! మరి దాన్ని కన్సిడర్ చేయలేదేంటి? మరి ఆ అమౌంట్ ఇవ్వరా? అని క్వెషన్ చేయడం అయితే జరిగింది. ఈ ఇయర్‌కి ఓకే. మరి ప్రీవియస్ ఇయర్స్ పేమెంట్స్ ఉండిపోయాయి కదా! మరి అవేం చేస్తారా? అని క్వెషన్ చేయడం జరిగింది. ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు చూడండమ్మా. జనరల్‌గా ఈ వేజెస్ పేమెంట్ అనేవి 2 స్టేజెస్‌లో జరుగుతాయి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే, వర్క్ మొత్తం అయిపోయి కంప్లీట్ అయిపోయిన అంటే వర్క్ కంప్లీట్ అయిపోవాలి. వర్క్ కంప్లీట్ అయిపోయిన వితిన్ 8 డేస్‌లో ఏంటంటే, దీని గురించి గవర్నమెంట్‌కి ఇన్వాయిసెస్ పంపించాలి. అంటే వర్క్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఇన్వాయిసెస్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్‌కి పంపిస్తారు. ఎప్పుడు వర్క్ కంప్లీట్ అయిన వితిన్ 8 డేస్‌లో. ఈ పంపించిన వెంటనే ఏంటంటే, ఇది తీసుకున్న గవర్నమెంట్ ఏంటంటే ఆ ఇన్వాయిసెస్‌ని ప్రాసెస్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఎంప్లాయ్‌మెంట్ ఎవరికైతే ఆపర్చునిటీ వచ్చిందో వాళ్ళ అకౌంట్స్‌కి ఏంటంటే వీళ్ళు ఇన్వాయిసెస్‌లో ఏంటంటే ఆల్‌మోస్ట్ వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్, నేమ్స్ అన్నీ ఉంటాయనుకోండి. వాళ్ళ అకౌంట్స్‌కి అమౌంట్ అయితే ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అంటే వర్క్ కంప్లీట్ అయ్యేలోపు 8 డేస్‌లో ఇన్వాయిసెస్ పంపించేసేయాలి ఇక్కడి నుంచి. అండ్ ఇన్వాయిసెస్ రిసీవ్ చేసుకున్న వితిన్ 7 డేస్‌లో ఏంటంటే వాళ్ళకి అకౌంట్స్‌లోకి అమౌంట్ అనేది పడిపోవాలి. సో, టోటల్‌గా డీల్ ఏంటి 15 డేస్‌లో వర్క్ అనేది కంప్లీట్ అయిపోవాలి. అయితే చూడండి, ఇక్కడ జరుగుతుందంటే జరగలేదు. అండ్ ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. ఈ మన్రేగా యాక్ట్ దీని గురించి ఆల్రెడీ సుప్రీం కోర్ట్ కూడా కొన్ని జడ్జ్‌మెంట్స్ ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఈ స్కీమ్‌లో 15 డేస్ ఈ ట్రాన్సాక్షన్‌లో అంటే 18 డేస్, 7 డేస్ 8 డేస్, 7 డేస్ టోటల్‌గా 15 డేస్‌ని ఎక్సీడ్ చేసి ఇంకా పేమెంట్ అనేది రాకపోతే వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి రోజుకి డిలే కాంపెన్సేషన్ అనేది మీరు ప్రొవైడ్ చెయ్యాలి అని చెప్పడం జరిగింది. అది సుప్రీం కోర్టే కాదు, యాక్ట్‌లో కూడా ఆల్రెడీ అది ఎస్టాబ్లిష్ అయ్యింది. ఆ ప్రొవిజన్ అనేది ఉంది. డిలే కాంపెన్సేషన్ అనేది ప్రొవైడ్ చేస్తామని ఆ ప్రొవిజన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. అయితే ఇప్పుడు ఇంత డిలే అవుతుంది. కానీ ఎక్కడ డిలే కాంపెన్సేషన్ అనేది వాళ్ళు ఇవ్వటం లేదు. చూసారా, మొన్న అమౌంటే ఇవ్వట్లేదు అనుకుంటున్నాం. కానీ ఈ డిలే కాంపెన్సేషన్ కూడా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చెయ్యట్లేదు. అయితే ఏంటి, డిలే ఎందుకయ్యింది అంటే ఫండ్స్ లేకపోవడం వల్ల అయ్యింది. ఎందుకు అలోకేట్ చేయలేదు. కానీ గవర్నమెంట్ దాన్ని ఒప్పుకోవట్లేదు. ఏమని చెప్తుంది? టెక్నాలాజికల్ హర్డిల్స్ ఉన్నాయి. అందుకే మేము ప్రొవైడ్ చేయట్లేదని చెప్పడం అయితే జరిగింది. సో, దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకే వాళ్ళేమంటున్నారు, ఈ ఆర్టికల్ ద్వారా వాళ్ళు మిస్‌లీడ్ చేస్తున్నారు సిటిజన్స్‌ని అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఒకటి వాళ్ళు ఆ స్టాటిక్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇనీషియల్‌గా ఇన్వాయిసెస్ ఇచ్చేటప్పుడు నార్మల్‌గానే ఉండేది. అంటే బిఫోర్ మార్చ్ 2, 2021 వరకేంటంటే ఇన్వాయిసెస్ నార్మల్‌గా తీసేవారంట. అయితే ఒక సర్క్యులర్ ఇచ్చిందంట గవర్నమెంట్ మార్చ్ 2ని. ఏమని? సో, ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని కాస్ట్ బేస్డ్‌గా సాగ్రిగేట్ చేయండి అని చెప్పేసి ఒక సర్క్యులర్ పాస్ ఆన్ అయితే చేసిందంట. అలా ఆ సర్క్యులర్ పాస్ చేసిన తర్వాత ఏంటంటే వీళ్ళు సాగ్రిగేట్ చేస్తూ ఇన్వాయిసెస్ అనేవి ప్రిపేర్ చేశారు. వర్క్ ఆర్డర్ అంటే ఎవరు ఎన్ని డేస్ వర్క్ చేశారు, ఏ క్యాస్ట్, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళ నేమ్ ఏంటి, అకౌంట్ డీటెయిల్స్ అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేశారు. అలా చేస్తే వీళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్‌కి ఇచ్చారు. నేను అంత స్టాటిక్ పార్ట్ నేను మీకు ఇక్కడ రాయలేదు. సో, అంత మీరు గుర్తు కూడా పెట్టుకోలేరు మెయిన్స్‌లో రాయడానికి. ఓన్లీ మెయిన్ పాయింట్స్ తీశాను. అలా చూస్తే ఏంటంటే ఎస్సీ వాళ్ళకి 46% వరకు మాక్సిమం వాళ్ళకి పేమెంట్ అనేది చేశారంట. ఎస్టీ వాళ్ళకి 37% పే చేశారంట. నాన్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 26% మాత్రమే చేశారంట. చూడండి ఇక్కడ క్యాస్ట్ బేస్డ్‌గా వాళ్ళెలా ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఆఫ్‌కోర్స్ ఎస్సీ అండ్ ఎస్టీ అనేది మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్. వాళ్ళకి పేమెంట్ అనేది అందకపోతే వాళ్ళు ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనే ఉద్దేశంతో ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి. బట్ ఏంటంటే
అదేంటి పేమెంట్ అయిన తర్వాత మేము ప్రొవైడ్ చేసిన స్కీమ్ వల్ల వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారా లేదా అని చెప్పేసి అనలైజ్ చేయాలి తప్ప, పేమెంట్స్ వాళ్ళకిచ్చి అసలు నాన్ ఎస్సీ, ఎస్టీలో కూడా చాలా మంది దీని మీద ఆధారపడి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. చూసారా? ఇక్కడ పేమెంట్స్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వటం అండ్ నాన్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేంటంటే దీని మీద డిపెండ్ అయ్యి ఉంటూ వాళ్ళకి పేమెంట్స్ అనేవి తగ్గించడం అనేది జరిగింది. ఇలా నేనింకా జస్ట్ ఓవరాల్ బ్రీఫ్ ఫిగర్స్ అనేది తీసుకున్నాను. ఈచ్ స్టేట్‌లో ఎంతమందికి ఇచ్చారని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చారు. ఒకవేళ మీకు కావాలి అంటే ఒకసారి గో త్రూ దిస్ ఆర్టికల్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఇలాగే క్యాస్ట్ బేస్ అయితే ఏంటంటే, ఇలా చేయడం వల్ల చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి వీళ్ళున్నారా ఎల్ఐబి టెక్ ఇండియా వాళ్ళు, వీళ్ళు కొన్ని ప్రొవిజన్స్ అనేవి యాడ్ చేసి వీళ్ళు గవర్నమెంట్‌కి సబ్మిట్ చేయడం అయితే జరిగింది. సబ్మిట్ చేసిన దానికి గవర్నమెంట్ కూడా వాటిని యాక్సెప్ట్ చేసి గవర్నమెంట్ ఏంటంటే ఓకే అని చెప్పేసి మళ్ళీ క్యాస్ట్ బేస్డ్ సాగ్రిగేషన్ అనేది తగ్గించడం అయితే జరిగింది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళేంటంటే ఇంకో పాయింట్ కూడా రైజ్ చేశారు. ఇలా సాగ్రిగేట్ చేయడం వల్ల ఈ కంప్యూటర్ ఆపరేటర్స్‌కి 3/4 ఆఫ్ వర్క్ లోడ్ అనేది కూడా చాలా హెవీగా పెరిగిపోయిందంట. ఓకే. సో దానివల్ల ఏంటంటే మోర్ ఓవర్ దీన్ని తగ్గించడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఈ ఆర్టికల్ ద్వారా వీళ్ళేమంటున్నారంటే పేమెంట్స్ డిలే జరగడం నిజంగా పేమెంట్స్ అనేవి ఖచ్చితంగా డిలే అవుతున్నాయి. అది నాట్ బికాస్ ఆఫ్ టెక్నాలజికల్ హర్డిల్స్. పేమెంట్ లేకపోవడం వల్లే అలోకేషన్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయి. వి ఆర్ ప్రొవైడింగ్ యూ ద మెట్రిక్స్ అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో మీరు 50,000 క్రోర్స్ అనేది ప్రెజెంట్ ఈ మొత్తం డిలే పేమెంట్స్‌ని మీరు ఈ లయబిలిటీస్ మీ దగ్గరున్న లయబిలిటీస్ మొత్తం మీరు ఫుల్‌ఫిల్ చేయాలి. వాళ్ళకి అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేయాలని చెప్పేసి వాళ్ళు అడగటం జరిగింది. ఓకే. ఐ థింక్ సో మీకు ఈ టాపిక్ కూడా క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నానమ్మా. సో లెట్ అస్ మూవ్ టు అవర్ అనదర్ టాపిక్. ఫిషర్‌మ్యాన్ కిల్డ్ ఇన్ పాకిస్తాన్ ఫైరింగ్ ఆఫ్ గుజరాత్. మీకు ఐడియా ఉంటే ఆల్‌మోస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ సేమ్ ఆర్టికల్స్ అండ్ నాట్ సేమ్ ఆర్టికల్ ఇదేంటి గుజరాత్ అండ్ పాకిస్తాన్ ఇష్యూ. అండ్ మీకు ఒక 10 డేస్ బ్యాక్ చూస్తే తమిళనాడు అండ్ శ్రీలంక ఇష్యూ సేమ్. ఇంటర్నేషనల్ మారిటైమ్ బౌండరీ లైన్ సేమ్ ఇష్యూ. ఏంటి జరుగుతుంది ఇక్కడంటే మనందరికీ తెలుసు ఇంటర్నేషనల్ మారిటైమ్ బౌండరీ లైన్ అంటే ఒక కంట్రీ యొక్క టెరిటోరియల్ వాటర్స్‌కి ఇంకొక అంటే నేను ఇప్పుడు నేను తక్కువ టైమ్‌లో చెప్పాలి కాబట్టి నేను డయాగ్రామ్స్ అవి ఏమి తీసుకోలేదు నాన్న. ఒకవేళ మీకు అర్థం కాకపోతే జస్ట్ మీరు కామెంట్ బాక్స్‌లో నాకు చెప్పండి. అండ్ మీకు నేను దాని గురించి నెక్స్ట్ డయాగ్రామ్ ఏదైనా చూపించి నీకు మ్యాథ్స్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను లాస్ట్ టైమ్ లాగా. అయితే ఒక కంట్రీ యొక్క టెరిటోరియల్ వాటర్స్‌లోకి ఇంకో కంట్రీ అనేది ఖచ్చితంగా ఎంటర్ అవ్వకూడదు. అవునా? కాదా? 12 నాటికల్ మైల్స్ ఉంటుంది. అయితే ఏంటంటే ఆహ్, ప్రెజెంట్ కాంటెక్స్ట్ ఏంటంటే లాస్ట్ టైమ్‌లోని తమిళనాడు ఫిషర్‌మెన్ ఏంటంటే బాటమ్ ట్రాలింగ్ టెక్నిక్ వల్ల ఏంటంటే వాళ్ళకి మన పాక్ స్ట్రెయిట్ దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నీ కూడా ఏంటంటే కచ్చాతీవు ఐలాండ్‌కి బ్లా ఆహ్, ఎ సారీ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఇండియా ఒక ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో ఉన్న కంప్లీట్ ఫిషింగ్ రిసోర్సెస్ అనేవి డిప్లీట్ అయిపోవడం వల్ల వాళ్ళేంటంటే ఈ బాటమ్ ట్రాలింగ్ టెక్నిక్ వల్ల వాళ్ళు ఎక్కువగా డిప్లీట్ అనేది జరిగింది. అక్కడ ఎక్కడ ఈ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆఫ్ ఇండియా వల్ల. సో దానివల్ల ఏంటంటే శ్రీలంక యొక్క టెరిటోరియల్ వాటర్స్‌లోకి ఎంటర్ అయిపోయి శ్రీలంక యొక్క ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లోకి ఎంటర్ అయిపోయి అక్కడ ఫిషింగ్ చేయడం వల్ల సో అక్కడ శ్రీలంక ఫోర్సెస్ అనేవి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దాని గురించి కూడా చాలా మేజర్ ఇష్యూస్ అయితే జరిగాయి. సేమ్ ఇక్కడ ఏం జరిగింది పాకిస్తాన్ టెరిటోరియల్ వాటర్స్‌లోకి ఇండియన్ పీపుల్ అనేది వెళ్ళటం జరిగింది. ఇక్కడ ఏ స్టేట్ వాళ్ళు గుజరాత్. 1 ఫ్రమ్ మహారాష్ట్ర అండ్ 6 మెన్ ఫ్రమ్ గుజరాత్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సీ హియర్. అయితే ఈ మహారాష్ట్ర నుంచి ఫిషర్‌మెన్ అయితే ఈ పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు చంపేయడం అయితే జరిగింది. వాళ్ళు ఏమని చెప్తున్నారు అయితే గవర్నమెంట్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది ప్రెజెంట్ అయితే ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పేసి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఓకే. మీ టెరిటోరియల్ వాటర్స్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. మీరు ఎంటర్ అయ్యారని మీరు చెప్తున్నారు. సో ఓకే. మేము ఇన్వెస్టిగేట్ చేసి ఎంటర్ అయ్యలేదో మేము వెరిఫై చేస్తాం. బట్ మీరు డైరెక్ట్‌గా ఎందుకు కిల్ చేసేసారు? సో కస్టడీలోకి ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి అడిగితే దానికి ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, సో మేమేంటంటే మా యొక్క టెరిటోరియల్ వాటర్స్‌లోకి మీరు ఎంటర్ అవుతున్నారు అని చెప్పేసి మీకు కాషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎవ్రీథింగ్ మేము చెప్పడం జరిగింది. కానీ వాళ్ళేంటంటే దానికి రెస్పాండ్ అవ్వకపోగా ఏంటంటే వాళ్ళు ఎంటర్ అవ్వడానికి ఫోర్స్‌గా ఎంటర్ అవ్వడానికి ఏంటంటే ట్రై చేశారు. సో ఏంటంటే మేము ఫైరింగ్ చేయడం వల్ల ఫైరింగ్ అనేది చేసాము. సో ఆ ఫైరింగ్‌లో ఏంటంటే ఒక పర్సన్ ఫ్రమ్ మహారాష్ట్ర అనేది చనిపోవడం జరిగిందని పాకిస్తాన్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు చెప్పడం అయితే
జరిగింది. సో, అందుకని చెప్పేసి ఇంటర్నేషనల్ మారిటైమ్ బౌండరీ లైన్‌ని నిజంగా క్రాస్ అయ్యారా లేదా? సో, దీంట్లో అసలు ఏంటుంది? వీళ్ళు దేనికోసమని ఒకవేళ అయితే ఎందుకు క్రాస్ అయ్యారు? సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంకా ఇన్వెస్టిగేషన్‌లో అయితే తేలవలసయితే ఉంది. సో, ప్రెజెంట్ మెయిన్ హెడ్డింగ్‌లో ఈ ఇష్యూ అనేది రావటం జరిగింది. సో, ఆల్రెడీ చెప్పాను కదమ్మా! అయితే ఏంటంటే, ఈ ఇంటర్నేషనల్ మారిటైమ్ బౌండరీ‌లని ఎక్కువగా ఈ ఫిషర్‌మెన్ ఏంటంటే, వెళ్ళటం జరుగుతుంది. మోరోవర్ ఏంటంటే, అది మనకి శ్రీలంక దగ్గర కూడా లాస్ట్ 10 డేస్ బ్యాక్ ఇష్యూ జరిగింది. నౌ ఇప్పుడు పాకిస్తాన్. సో, ఐ థింక్ సో, ఇప్పుడు ఇండియా ఖచ్చితంగా దీని గురించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయవలసిన నెసెసిటీ చాలానే ఉందని చెప్పేసి, ది ఈ ఎడిటోరియల్స్ చూస్తుంటే అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థమవుతుంది. సో, ఐ థింక్ సో, నేను టోటల్‌గా 4 టాపిక్స్ కవర్ చేశాను నాన్న. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ స్టిల్ హావ్ ఎనీ డౌట్స్, యూ కెన్ పింగ్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. థాంక్ యూ వన్ అండ్ ఆల్. హావ్ ఎ నైస్ డే.